తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్లో చేయాలని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, దీంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలు వెనుకబడ్డాయన్నారు. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి 42 చాట్ను 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చాయని, బంద్లో పాల్గొంటారని తెలియజేశారు. గజ్వేల్ నియోజకవర్గంగా జరిగే బంద్లో ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యా సంస్థలు సహకరించాలని, స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. బీసీల ఉద్యమానికి దళిత బహుజన సంఘాలు మద్దతు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో జేఏసీ రేపు 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలోని బీసీ బడుగు బలహీన వర్గాలందరం కలిసి కూడా ఈరోజు సమావేశం నిర్వహించి రేపటి బంద్ జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఈరోజు 27% మాత్రమే రిజర్వేషన్ ఉంది. కానీ ఈరోజు జనాభాలో 60% ఉన్న బీసీలకు మాత్రం రిజర్వేషన్లు వెనుకబడుతున్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన పరిస్థితి. మరి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేసి అందుకోసం మరి ఈరోజు సుప్రీంకోర్టులో 50% దాటద్దని చెప్పే కారణంతో ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ దాన్ని రిజైన్ చేసిన పరిస్థితి. అందుకోసం దీన్ని ప్రజా ఉద్యమాల ద్వారా మరి పార్లమెంట్లో చట్టం చేసి 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఆ రూపంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మరి ప్రజలందరూ కూడా సహకరించి కుల సంఘాలందరూ కూడా సమ్మెలో బంద్లో పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తాం. బంద్ జయప్రదం చేయాల్సిన కోరుతాం. మిత్రులారా, రేపు జరగబోయేటువంటి బీసీ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాలు కూడా ఇవాళ బంద్ 42% బీసీ రిజర్వేషన్ సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో రేపు బంద్ గజ్వేల్ ప్రాంతంలో తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తూ అటు ఆర్టీసీ డిపో కానీ, ఇటు వ్యాపార సంస్థలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఇతరులందరూ కూడా బంద్ పాటించి మాకు సహకరించాలని తెలియజేస్తూ మరి 42% బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఈ బీసీ వర్గాలు పోరాటం చేస్తాయని తెలియజేస్తా ఉన్నారు. జై బీసీ. రేపు రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్కు అనుకూలంగా గజ్వేల్ పట్టణంలోని వ్యాపారస్తులు, మిగతా సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేసే విధంగా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మేము కొంతమ్మ కోరికేం కోరతలేము కాబట్టి మా జనాభా ప్రకారం మాకు రావాల్సిన వాటాను మేము ఇంకా తక్కువనే తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలి. ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడు ఎవరు కూడా మా సామాజిక వర్గం నుంచి వ్యతిరేకించలేదు. ఆ రోజు మేము వ్యతిరేకించుంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినా అది ఆలోచించుకొని ఇప్పటికైనా ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో మాకు వచ్చే 42% రిజర్వేషన్కు అనుకూలంగా మీరు మీ మనసును మార్చుకుంటారని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మరింత ఉధృతం చేస్తామని మరొకసారి సనీయంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరిగే బంద్ను ఖచ్చితంగా మీరందరూ మాకు సహకరించి మాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ జై బీసీ, జై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏ విధంగా అయితే ఉన్నదో అందరూ మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. బీసీలందరికీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న జేఏసీ రేపు 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలోని బీసీ బడుగు బలహీన వర్గాలందరం కలిసి కూడా ఈరోజు సమావేశం నిర్వహించి రేపటి బంద్ జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఈరోజు 27% మాత్రమే రిజర్వేషన్ ఉంది. కానీ ఈరోజు జనాభాలో 60% ఉన్న బీసీలకు మాత్రం రిజర్వేషన్లు వెనుకబడుతున్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన పరిస్థితి. మరి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేసి అందుకోసం మరి ఈరోజు సుప్రీంకోర్టులో 50% దాటద్దని చెప్పే కారణంతో ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ దాన్ని రిజైన్ చేసిన పరిస్థితి. అందుకోసం దీన్ని ప్రజా ఉద్యమాల ద్వారా మరి పార్లమెంట్లో చట్టం చేసి 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఆ రూపంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మరి ప్రజలందరూ కూడా సహకరించి కుల సంఘాలందరూ కూడా సమ్మెలో బంద్లో పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తాం. బంద్ జయప్రదం చేయాల్సిన కోరుతాం.